హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఫైబర్ అండ్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. జనరల్‌గా మనకి ఈటీవీ విన్ అప్లికేషన్‌లో వచ్చే కంటెంట్ ఏదైనా మనం చూడాలనుకున్నట్లయితే, మనం ఇంతవరకు కూడాను జియో టీవీ ప్లస్ అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ వాళ్ళు ఇచ్చే కంటెంట్ మాత్రమే చూసుకునేవాళ్ళం కదా! బట్ వీళ్ళు రీసెంట్‌గానే మనకి ఈటీవీ విన్ అప్లికేషన్‌ని యాప్ రూపంలో అయితే తీసుకురావడం జరిగింది. సో, మీరు హాట్‌స్టార్ ఎలా యూజ్ చేస్తారో అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ గాని, లేదంటే నెట్‌ఫ్లిక్స్ గాని డెడికేటెడ్‌గా అప్లికేషన్స్ ఎలా అయితే సపోర్ట్ ఉందో, ఈటీవీ విన్‌కి కూడాను వీళ్ళు డెడికేటెడ్‌గా ఈటీవీ విన్ సపోర్ట్‌ని అయితే మనకి 4K సెటప్ బాక్స్ తీసుకురావడం జరిగింది. సో, ఈ 4K సెటప్ బాక్స్‌లో ఇది ఎలా లాగిన్ అవ్వాలి? ఇందులో కంటెంట్ అనేది టోటల్‌గా వస్తుందా? లేదా? సో, దీని ప్రాసెస్ ఏంటనేది కూడాను ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టోటల్ డీటెయిల్డ్‌గా మీకు తెలుస్తుంది. సో, మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైమ్ గనక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కిందనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. చాలామంది కూడాను మన ఛానల్‌ని చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ గనక చూసినట్లయితే 97% ఆఫ్ పీపుల్ మన వీడియోస్ చూస్తున్నారు. బట్ నాట్ సబ్స్క్రైబర్ యూజర్స్ ఎక్కువగా ఉన్నారు. సో, జస్ట్ మీరేం లేదు, కింద సబ్స్క్రైబ్ బటన్ గనక క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఫర్దర్‌గా నేను చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కూడాను మాకు మోటివేషన్‌గా వస్తుంది. మీరు అమెజాన్ లేదంటే ఫ్లిప్‌కార్ట్, ఏజియో, మింత్రా ఇట్లా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే మీకోసం నేను టెలిగ్రామ్‌లో గాని అండ్ అలాగే వాట్సాప్‌లో 2 ఛానెల్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో, వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి లూట్ డీల్స్ అంటే చాలా వరకు కూడాను 60%, 70% ఆఫర్స్ వస్తుంటాయి. ఒక్కోసారి 50%, ఒక్కోసారి 5,000 వర్త్ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా సరే మనకి రూ. 2,500 కూడాను ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో, ఇట్లా ప్రైస్ డ్రాప్ అయిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ యొక్క లింక్స్ అన్నీ కూడాను ఈ ఛానెల్స్‌లో నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో, మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదంటే ఇక స్క్రీన్ పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినా టెలిగ్రామ్ మన ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో ఈజీగా జాయిన్ అవ్వచ్చు. సో ప్రీవియస్‌గా మనం ఈటీవీ విన్‌లో వచ్చే కంటెంట్ ఏదైనా చూడాలి అనుకున్నట్లయితే మనం జియో టీవీ ప్లస్ అప్లికేషన్‌లో అయితే యాక్సెస్ చేసేవాళ్ళం కదా! బట్ రీసెంట్‌గా మనకి డైరెక్ట్‌గా జియో స్టోర్‌లోనే మనకి ఈటీవీ విన్ అప్లికేషన్ సపోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. లైక్ మనం హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో డైరెక్ట్‌గా డెడికేటెడ్‌గా ఎలా అయితే యాప్స్ వచ్చాయో సేమ్ మనకి జియో స్టోర్‌లో మనకి ఈటీవీ విన్ అప్లికేషన్ సపోర్ట్ కూడాను తీసుకురావడం జరిగింది. సో మనకి జియో స్టోర్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకి న్యూ అరైవల్స్‌లో గనక చూసినట్లయితే ఈటీవీ విన్ అప్లికేషన్ కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ గనక కనిపించలేదు అనుకున్నట్లయితే టాప్‌లో మనకి సెర్చ్ బార్ ఉంటుంది. సో, సెర్చ్ బార్‌లో మనం ఈటీవీ విన్ అని కొట్టినప్పటికీ కూడాను మనం ఈ విధంగా కూడాను యాక్సెస్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి ఈటీవీ విన్ అయితే రావడం జరిగింది. సో, దీని మీద క్లిక్ చేసుకున్న ప్రాబ్లమ్ లేదు. లేదంటే మనకి హోమ్ పేజ్‌లోనే వచ్చింది కదా! ఈటీవీ విన్ అప్లికేషన్. సో, రీసెంట్‌గా యాడ్ చేసిన దాంట్లో అక్కడైనా క్లిక్ చేసుకుంటే మనకి ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాక టోటల్‌గా ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది? అసలు ఏమైనా మనకి లాగిన్ అడుగుతుందా? లేదా? టోటల్ డీటెయిల్డ్‌గా చూసుకుందాం. సో, డౌన్లోడింగ్ అయితే అవుతుంది. అండ్ డౌన్లోడ్ అవ్వగానే మనకి ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాలేషన్ కూడాను ఇదైపోతుంది. సో, వన్స్ ఇన్‌స్టాల్ అయిపోయాక మనకి ఇక్కడ ఓపెన్ అని వస్తుంది కదా! ఓపెన్ కొట్టాక సో, అక్కడ కిందన ఆల్రెడీ వెల్కమ్ జియో యూజర్ యూ కెన్ యాక్సెస్ ఆల్ కంటెంట్ లైబ్రరీ. సో, ఇది ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే నేను ఆల్రెడీ జియో ఎయిర్ ఫైబర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకేమవుతుందంటే జియో ఎయిర్ ఫైబర్‌లో మనకి జియో ఎయిర్ ఫైబర్ గాని లేదంటే జియో ఫైబర్‌లో గాని జియో టీవీ అనేది సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. లైక్ మనకి హాట్‌స్టార్ ఎలా వస్తుందో లేదంటే జీ5 ఎలా వస్తుందో సో, ఇట్లా మనకి ఈటీవీ విన్ అప్లికేషన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్‌గా కంటెంట్ అంతా కూడా వచ్చేస్తుంది. సో, రీసెంట్‌గా మనకి 'లీలా వినోదం' అని చెప్పేసి ఒక మూవీ అయితే ఈటీవీ విన్‌లో రావడం జరిగింది కదా! సో, ఇది యాక్సెస్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో, ఇదైతే యాక్సెస్ అవుతుంది. బట్ యాడ్ అయితే ప్లే అవుతుంది ముందుగా మనకి. సో, మూవీ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా, ఎటువంటి సబ్స్క్రిప్షన్ అడగకుండానే ప్లే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకేదైనా కంటెంట్ యాక్సెస్ చేసి చూద్దాం. సో, 'లీలా వినోదం'తో పాటు మనకి రీసెంట్‌గా 'కా' మూవీ కూడాను మనకి ఈటీవీ విన్‌లోనే రావడం జరిగింది కదా! సో, ఈటీవీ విన్‌లో ఒకసారి చూద్దాం. సో, మనకి 'కా' మూవీ కూడాను ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం వచ్చేసరికి మనకి జనవరి 1 టైం వచ్చేసరికి 9 PM అవుతుంది. సో, మనకి ఈరోజు బుధవారం కాబట్టి బుధవారం మనకి లైక్ 9:30కి ఆ టైంలో మనకి 'ఢీ జోడీ' అనే ప్రోగ్రామ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ ప్రోగ్రామ్ మనకి అడ్వాన్స్డ్‌గా వస్తుందా లేదా అనేది కూడా చూద్దాం. ఈటీవీ విన్ అప్లికేషన్‌లో జనరల్‌గా మనకు మొబైల్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ అయితే మనకి ఈ ప్రోగ్రామ్ అయితే అడ్వాన్స్డ్‌గానే ప్లే అవ్వడం జరుగుతుంది. బట్ ఇందులో మనకి ప్లే అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం.
సో ఇక్కడ బిఫోర్ టీవీ అనే కేటగిరీలో మనకు ఆల్రెడీ డీ జోడీ కూడాను చూపించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ప్లే చేద్దాం. ఓకే. ఈ ప్రోగ్రామ్ కూడాను మనకి ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఇంతవరకు ఏమయ్యేదంటే ప్రాబ్లం, మనకి జియో టీవీ ప్లస్ అప్లికేషన్లో ఈ ఈటీవీ కంటెంట్ ఏదైనా చూడాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో ఆ కంటెంట్ మాత్రమే మనం యాక్సెస్ చేసేవాళ్ళం. బట్ జనరల్గా మనకి మొబైల్ యాప్లో కానీ లేదంటే డెస్క్టాప్ వెర్షన్లో కానీ మనకి టోటల్గా వచ్చే కంటెంట్ అంతా కూడా జియో టీవీ ప్లస్ అప్లికేషన్లో అయితే యాక్సెస్ చేయలేకపోయాం. బట్ ఇప్పుడు ఏదైతే మనకి ఈ సపోర్ట్ తీసుకొచ్చారో ఈ యాప్ సపోర్ట్ తీసుకురావడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి రీసెంట్గా యాడ్ అయిన ఏదైనా సరే వెంటనే మనం యాక్సెస్ చేయొచ్చు. ఇందులో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనం ఇప్పుడు హాట్‌స్టార్ కానీ లేదంటే జీ5 కానీ అమెజాన్ ప్రైమ్ కానీ డైరెక్ట్గా సెటప్ బాక్స్ నుంచి సపరేట్గా ఓటీటీ అప్లికేషన్ ఎలాగైతే యాక్సెస్ చేస్తున్నామో అప్లికేషన్తో, సో ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ కూడాను ఇవన్నీ కూడా ఒకేసారి మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి మూవీస్ కేటగిరీ ఉంది అండ్ అలాగే లైవ్ టీవీ ఛానల్స్ కూడా వస్తున్నాయా లేదనేది కూడా చూద్దాం. మూవీస్ కేటగిరీలోకి వెళ్తే రీసెంట్గా ఏవైతే మూవీస్ యాడ్ అయ్యాయో అవన్నీ కూడాను మనకి ఇక్కడైతే షో చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫ్రీ కంటెంట్ కూడా ఏది ఉందనేది కూడా చూపిస్తుంది. అండ్ అలా లైవ్ టీవీ ఒకసారి చూద్దాం. లైవ్ టీవీలో మనకి ఈటీవీ లైవ్ టీవీ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 9 అవుతుంది కాబట్టి 9 PM న్యూస్ వస్తుందా లేదనేది చూద్దాం ఒకసారి. సో మనకి 9 PM లైవ్ కూడాను లైవ్ అయితే రావడం జరుగుతుంది. సో లైవ్ టీవీ ఈటీవీ నెట్వర్క్ సంబంధించిన అన్ని టీవీ ఛానల్స్ కూడాను లైవ్ చూడొచ్చు. అండ్ అలాగే మిగతా కంటెంట్ కూడాను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఇదొక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం కంటెంట్ అనేది మన వీడియోస్ కిందనే చాలామంది కామెంట్స్ చేసేవారు. ఆ కంటెంట్ రావట్లేదు, లేదంటే కా మూవీ మొన్న రిలీజ్ అయినప్పుడు కూడాను ఫస్ట్ 3-4 డేస్ వరకు కూడాను మనకి జియో టీవీ ప్లస్ అప్లికేషన్లో అప్డేట్ అవ్వలేదు. సో వాళ్ళు అప్డేట్ చేసినంత వరకు కూడా మనకు అందులో అయితే రాలేదు. బట్ ఈ వెర్షన్ ఏదైతే ఈ అప్లికేషన్ సపోర్ట్ తీసుకొచ్చారో దీంతో మనకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిందనే చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో ఆల్రెడీ చూసారు కదా. ఈటీవీని అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇందులో కంటెంట్ అంతా కూడా యాక్సెస్ చేయగలమా లేదా అనేది టోటల్ డీటెయిల్డ్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా పిక్ చేసి వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.